గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ అంటే మనకి ఎప్పుడు కూడా చాలా మంది చెప్పేది ఏంటంటే కోర్టుల మీద కానీ న్యాయమూర్తి మీద మాత్రం కానీ తప్పుగా మాట్లాడమాకండి, వాళ్ళని అవమానించమాకండి, కించపరచమాకండి అంటారు అనమాట. సో ప్రతిసారి అవును. ఏంటంటే ఒకవేళ తీర్పులు వచ్చినా మీరు తీర్పుల మీద ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని చెప్పొచ్చు, కానీ న్యాయమూర్తులకి ఏం ఆపాదించొద్దు అని చెప్తారు. మనందరం కూడా దాన్ని చాలా గౌరవంగా ఫాలో అవుతాం. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఆ న్యాయమూర్తులనే కొనేద్దామని కూడా చూస్తున్నారు. ఇది అవును. ఇప్పుడు మనకి ఇది కొత్త కాదు. మనకి ఆయన పేరేంటి, మన జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు, ఆ, కర్ణాటకలో ఉంటారు, గాలి జనార్దన్ రెడ్డి. గాలి జనార్దన్ రెడ్డి. ఆయన బెయిల్ కోసం 5 కోట్లు ఇచ్చారు, ఆ రోజుల్లో 10 కోట్లు ఇచ్చారు. అవన్నీ మనం విన్నాం. అవన్నీ రికార్డులతో అవును. సహా జనాలు కూడా చూశారు. సో ఉమ్. కంపల్సరీ అక్కడ ఇక్కడ తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా సరే న్యాయమూర్తిని కొందామని ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొంతమంది అక్కడక్కడ అమ్ముడుపోతా ఉన్న కూడా ఉండొచ్చు. కానీ నిజాయితీ గల న్యాయమూర్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళని కొంచెం చెప్పుతో కొడతా ఉన్నారు కూడా వాళ్ళు. ఇక్కడ మనకి అవును. మనకి వస్తున్న వార్త ఏంటంటే సార్, ఇలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళు కూడా ఒక న్యాయమూర్తిని పొందామని ట్రై చేశారు. ఏదో వాళ్ళకి అసలు వజ్రాల వాచి ఒకటి, పొదిగిన వాచి ఒకటి gift గా ఇచ్చారు. ఆ న్యాయమూర్తి నిజాయితీ పరుడు కాబట్టి దాన్ని వద్దని దాన్ని వెంటనే కూడా ఒక రిపోర్ట్ కూడా చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఇది ఎంత మటుకు నిజం సార్? అసలు వీళ్ళైనా న్యాయమూర్తిని కొనాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకి? అందులో జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయ వ్యవస్థల మీద విపరీతమైన నమ్మకం. నిన్న ఎన్డీటీవీ దాంట్లో కూడా చెప్పారు, మనం ఎక్కడైనా ఉమ్. తప్పించుకోవచ్చు కానీ న్యాయ వ్యవస్థలో మనం తప్పించుకోలేము. అక్కడ వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు, వాళ్ళు శిక్ష చేశారంటే మనం అనుభవించాల్సిందే. సో అలా మేమేం చేయలేదు, చంద్రబాబు గారికి వాళ్ళే శిక్ష చేశారని చెప్పారు. మరి ఈయన మరి అంతకుముందు 2 సంవత్సరాలు జైల్లో ఉన్నారు, మరి దానికి ఎవరు శిక్ష చేశారో, మరి అప్పుడు ఎంత తప్పు ఉందో మరి పాపం ఆయన అది గుర్తుందో గుర్తులేదో మనకు తెలియదు. కానీ అసలు అదే. న్యాయమూర్తులను కూడా లంచగొండలు చేద్దామన్న ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి సార్ వీళ్ళకి? ఎక్కువ అవసరం వాళ్ళకే ఉంటదండి. యాక్చువల్గా చెప్పాలి అని అంటే, యాక్చువల్గా ఇది జరిగి చాలా కాలం అవుతుంది. ఇప్పుడు కరోనా కాలంలో జరిగింది. కరోనా టైంలో పర్సనల్గా ఎవరిని పెద్ద హంగు ఆర్భాటం కూడా లేకుండా, అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్జిగా ఉన్న ఒక జడ్జి గారు, ఆయన నార్త్ ఇండియన్, వాళ్ళ నార్త్ ఇండియన్ స్టేట్స్లోనే అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటే చాలా తక్కువ మందిని ఆహ్వానించినా కూడా, ఇప్పుడు మన ద టిటిడి ఈఓ ధర్మారెడ్డి అను మరొక రాజ్యసభ సభ్యుడు కలిసి అక్కడికి వెళ్ళారు. వాళ్ళకి ఏదో ఒక డైమండ్స్ బోదిగిన గోల్డెన్ వాచ్ 2 కోట్ల రూపాయలు విలువ చేసేది ఆయన గిఫ్ట్ ఇవ్వబోతే ఆయన దాన్ని తిరస్కరించాడు. ఆ తరువాత సుప్రీంకోర్టుకి వీళ్ళ మీద కంప్లైంట్ కూడా రాశాడు అనేది నిన్న బయటకు వచ్చిన అంశం. ఇది జరిగిందా జరగలేదా అని అనుకోవటానికి మనం ఒకసారి ప్రాసెస్ మొత్తాన్ని ఒకసారి ఆలోచించుకుంటే జరిగే అవకాశాలు ఎన్ని ఉన్నాయి, జరగకుండా ఉండేది ఎన్ని ఉన్నాయి అనేది తెలిసిపోద్ది కదా. అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు ఈ ప్రభుత్వం మీద హైకోర్టులో ఉన్నాయి. అంతే కదా. మూడు రాజధానుల అంశం దగ్గర నుంచి రంగుల జీవో కావచ్చు, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కావచ్చు, మిగతా ఏ ఏ ఏ జీవోలు వేసారో వాటన్నిటి మీద, 3 రాజధానుల మీద కానీ అమరావతి మీద కానీ ఎన్నెన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు ఎబ్బడి మొబ్బడిగా ఉన్నాయి. అన్నిట్లోనూ జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక వ్యతిరేక తీర్పు వస్తున్నప్పుడు అందరు కలిసి వైఎస్ఆర్ సోషల్ మీడియా, ఆ తమ్మినేని సీతారాం ఆయన స్పీకర్ అనే సంగతి కూడా మర్చిపోయి చాలా మాటలు మాట్లాడారు. వాళ్ళందరి మీద కేసులు పెట్టండి అని జడ్జిలు కూడా అన్నారు. అలాంటి ఆ తరుణంలో ఈ జడ్జి గారికి ఇది ఇవ్వ చూపారు అని అంటే, ఇలాంటిది పనులు చేయటం కోసమేగా ధర్మారెడ్డిని తీసుకొచ్చి టీటీడీ ఈవోగా పెట్టింది. ఎందుకు? ఇది అది దేవస్థానం. దైవ సన్నిధికి అందరూ వచ్చే అవకాశం ఉంటుంది. అందున తిరుమల తిరుపతి దేవస్థానం అని అంటే ప్రపంచంలోనే మన హిందూ సాంప్రదాయం పాటించే వాళ్ళకి అత్యంత పవిత్రమైనది. అక్కడికి చాలా మంది రావాలని అనుకుంటారు, ఆ దేవుణ్ణి దర్శించుకోవాలని అనుకుంటారు. అలాంటి దానికోసం ఈయన తీసుకెళ్లి ధర్మారెడ్డిని అక్కడ పెడితే, ఎవరన్నా ఎలాంటి జడ్జీలో వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఆయన తయారైపోతాడు. అయ్యో, ఆయన తయారైపోయి వాళ్ళకి స్పెషల్గా ఏం కావాలంటే అవన్నీ చేయించేసి మొత్తం దైవ దర్శనం చేయించడం ఏంటి, అసలు వాళ్ళు పోయి ఏది కావాలంటే దేవుణ్ణి తాకే అవకాశం కూడా మనకి తెలియదు కానీ, మీరు నేను తాకదలుచుకున్నాను అని అంటే తాకిస్తాడేమో. అలాంటివి కూడా చేయటానికి సిద్ధపడిపోయారు. ఇదంతటి కారణం ఏంటి? ఆ తరువాత మళ్ళీ ఇలాంటి ఏదో ఒకటి తీసుకొని అక్కడ తయారవటం, వాళ్ళందరితో మాట్లాడటం. రఘురామ కృష్ణరాజు విషయంలో మనం చూడలేదా? ఆయన తీసుకొచ్చి సిఐడి ఆఫీసులో చెక్కలు కొట్టారు. ఆయన ఆ తర్వాత ఆయన కోర్టులో బావురమని వాపోయాడు, నన్ను ఇలాగ చేశారు అని అంటే గుంటూరు జీజీహెచ్కి రిఫర్ చేసి దీని మీద నివేదిక ఇవ్వమంటే, నివేదిక ఏం లేదు, ఆయనకి చర్మ రోగాలు ఉన్నాయి అని నివేదిక ఇస్తే అదంతా కాదు అని చెప్పి ఆయనకున్న ఇదంతా వాడుకొని సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో
ట్రీట్మెంట్ పొందటానికి నివేదికకి ఆడకి పంపిస్తే మళ్ళీ ఆడ తయారవ్వలేదా ఈ ధర్మారెడ్డి? అసలు ధర్మారెడ్డి ఉన్నాడు అని అంటేనే ఇది చేయటానికే కదా. కావాలంటే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి దాని మీద చెప్పొచ్చు, ఆ పేపర్ వాళ్ళు అందరూ పక్క నుండి చూశారా, వాళ్ళందరూ అప్పుడు ఉన్నారా, తిరిగి ఇచ్చేయటం వాళ్ళు ఏమన్నా చూశారా అని అంటే, చూసే కర్మ ఏమొచ్చింది? జడ్జే అసలు వీళ్ళిద్దరి మీద కంప్లైంట్ సుప్రీంకోర్టుకి రాస్తే, ఎందుకంటే తర్వాత ఏం జరిగిద్దో ఆయనకు పరిణామాలు బాగా తెలుసు కదా, ఎలా వెంటాడతారనో లేకపోతే ఇంకోటి చేస్తారనో. సుప్రీంకోర్టు ఏం చేసింది? వాళ్లే స్వయంగా వచ్చి దర్యాప్తు చేయలేరు కదా, ప్రభుత్వంతో చెప్పి దర్యాప్తు సంస్థలకి ఇది అప్పచెప్పమంటారు. అప్పుడు ఏముంది? జగన్మోహన్ రెడ్డి జేబులోనే ఉన్నాయి అన్ని దర్యాప్తు సంస్థలు మొత్తం, సిబిఐ కూడా. సిబిఐ అసలు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అంశంలో ఎలాంటి సమాధానం తెలంగాణ హైకోర్టులో ఇచ్చిందో మనం చూసాం. అవన్నీ చూసిన తర్వాత అవినాష్ రెడ్డి విషయంలో కూడా సిబిఐ ఏం చేసింది? కర్నూల్లో అంత పెద్ద హంగామా హైడ్రామా జరిగిన తర్వాత ఇదిగో అరెస్టు అదిగో బెయిలు, అంతేగా. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారనే సంగతి కానీ బెయిల్ ఇచ్చారనే సంగతి కానీ ప్రజలు ఎవరికి బయటకు తెలియదు. వాళ్ళు తిరిగి మళ్ళీ కోర్టు ఛార్జ్ షీట్ వేసి అందులో మెన్షన్ చేస్తే ఆ పత్రాలు బయటకు వచ్చినప్పుడు తెలిసింది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారనే సంగతి. అసలు అరెస్ట్ అయ్యాడు? అదేనా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే పద్ధతి సిబిఐ? ఇలాగ ఇప్పుడు అలాంటి ఆ దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయి అంటే తొక్కి పట్టమని తొక్కి పడేస్తారు, వాటిని గురించి ఏమి రాదు. మరి ఆయన రాసిన లెటర్ అబద్ధం అవ్వదుగా? లేకపోతే ఇంక జడ్జిని అబద్ధం చెప్పాడు, ఆయన తప్పుడు రాతలు రాశాడని ఇప్పుడు ఇక జడ్జి మీద కూడా కంప్లైంట్ పెట్టాలి. మరి అలాంటి విషయం గనక వస్తే మీరు చూసి వచ్చారా, మీరు చెప్పొచ్చారా అంటే చూసే చాలా ఉన్నాయి. ఎవడు సోఫాల చాటును దాక్కొని బాత్రూముల్లో గోడలకి చెవులు అతికించుకొని పెట్టుకొని వినాల్సిన పని లేదు, ఎలాగైనా తెలుస్తాయి. మీరు ఒక్కళ్ళే మాట్లాడుకుంటున్నారని మీరు అనుకోవచ్చు, మీకు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు మధ్యలో వస్తారు, మీకు కాఫీలు తెచ్చేవాళ్ళు ఉంటారు, మీకు భోజనాలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ లీక్ చేసే అవకాశం లేదా ఏంది? వాళ్ళకేం వినపడవా? వాళ్ళకు కూడా చెవులు ఉంటాయిగా మీరు మాట్లాడుకునే వాటిల్లో. అట్లాగనే తెలుస్తాయి అన్నీ. ప్రతివాడికి ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది, సోఫాల చాటు నుండి వినొచ్చారా అని. సోఫాల చాటుని వినాల్సిన అవసరం ఏముంది? నీ ఇంటికి ఓ మనిషి వస్తున్నాడు అంటే ఎందుకు వస్తున్నాడు, ఏ విషయం అయి వస్తాడు ఎవడికి తెలియదా? ఏ మనిషి తోటి ఎవరితో ఏం మాట్లాడతారు అనే సంగతి అట్లాగనే తెలుస్తూ ఉంటాయి. ఇలాగనే ఈ ధర్మారెడ్డిను ఆ రాజ్యసభ సభ్యుడు కలిసి వెళ్ళి ఆయనకి ఇవ్వబోతే ఆయన దాన్ని తిరస్కరించేశాడు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఇలాంటివన్నీ నా ముందు పెట్టొద్దని ఆయన రిటర్న్ ఇచ్చేసాడంటే మళ్ళీ చెవులు జాడించుకుంటే ఎన్నుకొచ్చారు వీళ్ళు కూడా. ఆ తర్వాత వీళ్ళ సంగతి తెలుసు, ఏం చేస్తారోనని ఆయన ముందే భయపడి సుప్రీంకోర్టుకు కూడా లెటర్ రాశాడు. నాకు ఇలాంటి పరిస్థితి ఒకటి ఎదురైంది, నన్నే ఇలాగ చేయబోయారని. ఎందుకు చేస్తారు అని అంటే మరి హైకోర్టులో వాళ్ళకి అనుకూలమైన తీర్పు ఏదైనా ఒకటి తెచ్చుకుందామని అనుకోవచ్చు. 3 రాజధానుల అంశం అప్పటికింకా లైవ్లో ఉంది. అప్పటికింకా జగన్మోహన్ రెడ్డి ఏమి 3 రాజధానుల బిల్లు విత్డ్రా చేసుకోవాలా, ఏదో ఒకటి చేసి అందులో ఏదన్నా ఒక జడ్జి గారికి గనక పాల్పడితే దాన్ని గనక తీసుకొని ఉంటే వాళ్ళ బెంచ్ మీదకి వచ్చే దాని పరిస్థితులన్నింటినీ తీసుకొచ్చి ఆ బెంచ్ మీద పెట్టి ఏదో ఒకటి చెప్పించుకుందాం అనుకున్నాడేమో. లేకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇక్కడ హైకోర్టు నుంచి ఈ జడ్జీలందరూ ప్రమోట్ అయ్యే కదా సుప్రీంకోర్టుకి వెళ్ళేది. అక్కడ ఏదన్నా ఆడికి వెళ్ళిన తర్వాత ఈయన సొంత కేసులు ఉన్నాయి కదా ఆడ, సిబిఐ అవన్నీ ఆడకేమన్నా వేసుకొని ఆడేమన్నా చేయించుకోదలుచుకున్నాడో. వీళ్ళకేంటంటే ఎన్ని కేసులు ఈపు మీద వేలాడుతున్నాయో వీళ్ళకి అన్ని అనుమానాలు ఉంటాయి, అన్ని అవసరాలు కూడా ఉంటాయి. శ్రీలక్ష్మిని ఇంకా తీసుకొచ్చి నెత్తిని పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? జస్ట్ ఏం లేదు, ఆవిడ అప్రూవర్గా మారిపోయిందంటే కేసు మొత్తం గొల్ల అయిపోయింది. దస్తగిరి అప్రూవర్గా మారిపోగానే వివేకానంద రెడ్డి హత్య కేసు మొత్తం బయటబయలైపోలేదు. అట్లాగనే వీళ్ళందరికీ ఇప్పుడు మోపిదేవి వెంకటరమణకి రాజ్యసభ సీటుని ఇవ్వనివ్వండి, శ్రీలక్ష్మి తీసుకొచ్చి నెత్తిని పెట్టుకోనివ్వండి, మిగతా ఏదైనా కానివ్వండి, విజయసాయి రెడ్డిని ఏపసంగా రాజ్యసభ సభ్యుడిగానే ఉంచనివ్వండి, ఏం చేసినా దానికే కదా. ఏ ఒక్కరు అప్రూవర్గా మారిపోతే మొత్తం కేసు మొత్తం మంచు పొరలాగా ఇడిపోయింది, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి మొత్తం బయటకు వచ్చేస్తాయి. అలాగే అప్రూవర్గా వీళ్ళే మార్చినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇలా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారాడు. ఎందుకు మారాడు? ఎవరు చెబితే మారాడు? ఎవరు అవసరం కోసం మారాడు?
అసలు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పోయి వాళ్ళని కేసుల గురించి మాట్లాడుతున్నాడు, కేసుల గురించి అడుగుతున్నాడు తప్ప రాష్ట్రం గురించి పట్టించుకోవట్లేదనే ఎందుకు పుకార్లు బయటకు వస్తాయంటే ఇందుకే వస్తాయి. మీరు వెళ్ళి అడుగుతున్నారు కాబట్టే వస్తాయి. మీరు 10 సార్లు వెళ్ళినప్పుడు 10 సార్లు అడగాల్సిన పని లేకపోవచ్చు, 2 సార్లు అడిగినా కూడా అడిగినట్టే కదా. దానికే వస్తాయి బయటికి ఇవన్నీ. వీటన్నిటిని బేస్ చేసుకొని ఇది నిజంగా జరిగిందా అనంటే జరిగింది అని అనుకుంటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయిగా. జడ్జికి గిఫ్ట్ ఇవ్వబోయారు, ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు వీళ్ళకి, రిటర్న్ రిటార్ట్ ఇచ్చాడు వీళ్ళకి. ఆ విషయం అయితే తెలిసిపోయింది. ఇంకేం మాట్లాడుకుంటానికి ఏమీ లేదు. ఇంకో జస్ట్ ఒక నెల 2 నెలల్లోనే ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న తంతు మొత్తం జనాలందరూ గట్టిగా చూశారు. ఇంతకుముందు 2019 అన్నప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు ఎవరికేం తెలియదు కాబట్టి వాళ్ళు కూడా ఇంత కన్సిడర్ చేశారు. కానీ ఇప్పుడు అంతా తేట తెల్లం అయిపోయింది కదా. అయ్యగారి బతుకంతా బండారం బయటపడిపోయింది. ఇప్పుడు ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటే ఈ రాష్ట్రం కొంచెం బాగుపడే అవకాశాలు ఉంటాయి. ఇదిగో ఇలాంటివి, ఎస్పెషల్లీ ఇలాంటివి, జడ్జిల్ని మేనేజ్ చేసేద్దాం, వ్యవస్థల్ని మేనేజ్ చేసేద్దాం, వాళ్ళని అరెస్ట్ చేసేద్దాం, వీళ్ళని ఎరాడికేట్ చేసేద్దాం, ఇలాంటివన్నీ తగ్గే అవకాశాలు మెండుగా ఉంటాయి అన్నమాట. యా, డెఫినెట్గా సార్. ఎందుకంటే నిజంగా జడ్జిల్ని ప్రలోభ పెట్టాలని చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ రోజు బయటపడపోయినా సరే కాలక్రమేణా జడ్జిలకు కూడా దానివల్ల అంతే అపఖ్యాతి తెచ్చుకున్నారు. ఆ నాయకులకు కూడా అంతే వచ్చింది. సో ఈ రోజు ఒకవేళ ఈయన బయట పెట్టి చాలా మంచి పని చేశారు. ఒకవేళ ఆయన పెట్టకపోయినా సరే ఇప్పుడు ఎవరో ఏదో ఒక విధంగా అది అయితే బయటకు వచ్చేసి ఆయన ఇంకెక్కువ అబాధపడేవాళ్ళు అనమాట. సో దీనివల్ల అవును. మీరు అన్నది నాకు బాగుందన్నమాట. ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనమాట. జడ్జి గారికి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఆయన రిటర్న్ గిఫ్ట్, రిటర్న్ రిటార్ట్ ఇచ్చాడు వీళ్ళకి. అదే దాంతో గోప్ పగిలిపోయింది. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.